శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఈరోజు 2024 సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉంటాయి, ఈ మాసంలో వారికి కలిసి వస్తుందా కలిసి రాదా, ఏదైనా పనులు చేయాలంటే వీళ్ళు వెసులుబాటు అవుతుందా కాదా, ఏమైనా కష్టాలు ఉన్నాయా అనే విషయాన్ని తెలియజేస్తున్నానండి. ఈ సింహరాశి వారు ఎవరైనా కానీ మకా నక్షత్రం 4 పాదాలు కానీ, పుబ్బ 4 పాదాలు, ఉత్తర పల్గుని 1వ పాదం వారు సింహరాశిలోకి వస్తారు. దీని అధిపతి వచ్చేసి రవి భగవానుడు, సూర్యుడు. ఈ సింహరాశి వారికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది అసలే ఉండదండి. పొలిటికల్ రంగం కానీ, వ్యాపారంలో ఉన్నా కానీ నెంబర్ 1గా ఉండాలనే తపన ఉంటుంది. ప్రతి విషయంలో వీరు నిగ్రహించి పనిచేస్తారు. కొంత మొండితనం కూడా ఉంటుంది, కానీ కొన్ని పనులకు మొండితనం లేకపోతే కుదరదు కదా. పట్టు పట్ట నేల, పట్టు విడువ నేల, పట్టు విడుచుట కంటే ప్రారంభ విడుచుట మేలు అన్నట్టుగా ఉంటారు వీరు. ఎవరికి తల వంచి జీవించరు వీరు, తల ఎత్తుకొని జీవిస్తారు ఖచ్చితంగా. ఈ రాశికి ఉండే తత్వం అది. ఇక రాజకీయ రంగం అయితే వారికి పెట్టింది పేరు. బిజినెస్ చేసినా నెంబర్ 1గా ఉంటారు. కాకపోతే మకా నక్షత్రం 4 పాదాల వారికి కేతు మహర్దశతో జీవితం ప్రారంభం అవుతూ ఉంటుంది. ఈ కేతు మహర్దశ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 7 సంవత్సరాలు. శుక్రుడు 20 సంవత్సరాలు, రవి 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు. తర్వాత పుబ్బా నక్షత్రం 4 పాదాల వారు శుక్రుడు 20 సంవత్సరాలు, వారికి శుక్రమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. రవి 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు. ఉత్తరా పలుగుని వారికి రవి 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, గురువు 16 సంవత్సరాలు. ఇవి వారి యొక్క దశలు. మీ దశ ఎక్కడ ఉందో మీరు గమనించుకుంటే, ఆ దశానాథుడు జాతకంలో ఎక్కడ ఉన్నదో తెలుసుకుంటే మీకు చాలా బాగా ఉంటుంది. ఇకపోతే ఎవరైతే ఈ సింహరాశి వారు ఉంటారో వారు మేషరాశిలో కనుక, ఎవరి జాతకంలోనైనా కానీ మేషరాశిలో కనుక రవి భగవానుడు సూర్యుడు కనుక ఉంటే అది ఉచ్చస్థానాన్ని పొంది వారి జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. అన్ని గ్రహాలను అటెన్షన్ చేస్తారు. రవి ఉచ్చస్థానాన్ని పొందితే, గురువు ఉచ్చస్థానాన్ని పొందిన వారు అద్భుతంగా రాణిస్తారండి. సకల దోషాలు హరించిపోతాయి. అదే రవి కనుక ఒకవేళ కనుక తులారాశిలో ఉన్నాడు అనుకోండి, వారు చాలా ఇబ్బందికి గురవుతుంటారు. ఏ పని చేసినా కాదు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, చిన్నదానికి భయపడిపోతుంటారు. వ్యాపారం సరిగ్గా చేయలేరు, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇకపోతే ఈ యొక్క సింహరాశి వారికి ఏప్రిల్ మాసంలో అష్టమంలో రాహువు, 9వ ఇంట గురువు ఉన్నాడు. అష్టమ రాహువు ఉన్నప్పుడు కొంచెం మానసిక ఇబ్బంది, ఆర్థిక వెసులుబాటు, అనుకోని కష్టాలు ఏర్పడతాయి. కానీ గురువు 9వ ఇంట ఉన్నాడు కాబట్టి ఆ 9వ ఇంట గురువు కాపాడుతూ వాళ్ళ రంగంలో ఏదైతే రంగంలో ఉన్నారో, ఆర్థిక విషయాలు కానీ, వ్యాపార విషయాలను కానీ, విద్యా విషయాలను కానీ వారు చక్కగా సర్దుకుంటూ పోతూ ఉంటారు. సమతుల్యంగా నడుస్తూ ఉంటుంది. గురువు అష్టమంలో ఇబ్బంది చేసినా, అదే రాహు అష్టమంలో ఇబ్బంది చేసినా గురువు వల్ల వాళ్ళకు అభివృద్ధిలోకి వస్తారు. అష్టమంలో రాహు ఉన్నప్పుడు మానసిక ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, కానీ నష్టాన్ని మాత్రం జరిగింపజేయకుండా గురువు ఉన్నాడు అక్కడ. కాబట్టి ఆ గురువు వల్ల లబ్ధి చేకూరుతారు. ఈ గురువు 9వ ఇంట ఉండి వివాహాలు, నూతన గృహాలు, ఆర్థిక సంపద, వ్యాపార అభివృద్ధి, దైవభక్తి ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాడు. కాకపోతే ఈ మాసంలో ఈ సింహరాశి వారు ఈ అష్టమ గురువు కారణం చేత మీరు ఏదైనా పని చేసినప్పుడు పెద్దల సహకారం తీసుకొని, పెద్దల యొక్క సలహాలను తీసుకొని మీరు ఖచ్చితంగా చేయాలి. విద్యార్థులకు రాయబోయే పరీక్షలు అద్భుతంగా రాస్తారు, మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎవరైనా ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. వివాహం కాని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వారికి మంచి వివాహ యోగ్యత కూడా ఉంది. లగ్నబలం అంటాం, లగ్నబలం కూడా ఉంది. మీరు ఎన్నో రోజులుగా చూస్తున్న దీర్ఘకాలిక నూతన గృహాల విషయాలలో మీకు మంచి జరుగుతూ ఉంటుంది. నూతనంగా గృహం నిర్మించే వారికి సకాలంలో పనులు చేయడానికి మంచి సమయం ఇది. మంచిగా చేసుకుంటే మీరు అద్భుతంగా రాణించగలరు. ఇకపోతే మనము ఈ జాతకాల విషయాన్ని ఆలోచన చేస్తే మనం గోచార రీత్యా సాధించేది ఏమిటనంటే తాత్కాలికమైన పనులు, ఒక 6 నెలల వరకు, 7 నెలల వరకు అంతే. చాలామంది ఏమంటున్నారంటే, నాకు 7.5 సంవత్సరాల శని నడుస్తుంది గోచార రీత్యా, నేను చాలా ఇబ్బందులో ఉన్నాను,
ఇది ఎలా తొలగాలి గురువుగారు? గోచార రీత్యా ఉండే శని ఏదైతే ఉందో దానికి శని తైలాభిషేకాలు కానీ, లేదా శని యంత్ర పూజ కానీ, లేదా శని సింగాపురం కానీ పోతే కొంతవరకు తగ్గించవచ్చును. కానీ దానికి భయపడి భయభ్రాంతులు కావలసిన అవసరం లేదు. మీ యొక్క జాతకంలో కనుక ఆ శని భగవానుడు మిత్రక్షేత్రంలో ఉన్నా కానీ, స్వక్షేత్రంలో ఉన్నా కానీ, లేదా ఉచ్చస్థానాన్ని పొందినా కానీ ఉంటే మీకు ఈ శని దోషాలన్నీ ఉండవు. ఎవరినైనా కానీ క్రమశిక్షణ పరునుగా చేస్తాడు శని, కానీ మిమ్మల్ని మొత్తం పట్టి పీడించాలనేది ఉండదు. కర్మాచార్యుడు మీ జీవితంలో గత జన్మలో చేసిన పాపాలన్నీ శని భగవానుడు ప్రక్షాళన చేసి మీకు సద్బుద్ధినిచ్చి మీకు సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పిస్తాడు. ఉద్యోగాలు లేక ఇబ్బంది పెట్టినా కానీ ఒక చివరిలో మంచి ఉద్యోగాన్ని ప్రసాదింపజేస్తాడు. గృహం లేని వారికి చివరిలో ఒక మంచి గృహాన్ని ఇస్తాడు. కూతురు వివాహం చేయలేని వారికి ఎవరైతే ఉంటారో ఆ చివరిలో ఖచ్చితంగా వారు చేస్తారు. శని భగవానుడు కష్టపెట్టడం ఎంతనో లాభం చేకూర్చడం కూడా అదే విధంగా ఉంటుంది. 7.5 సంవత్సరాల కాలం 7.5 శని భగవాన్ని స్మరిస్తే సరిపోతుంది. దాని గురించి చింతించవలసిన అవసరం లేదు. మన పని మనం చేసుకుంటూ ఆచితూచి అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. ఇకపోతే చాలామంది నాకు ఫోన్ చేసి నా పేరు రమేష్ అండి, నాది తులారాశి, అది నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఎలా చూడాలి గురుగారు ఏమిటి అని చాలామంది అడుగుతున్నారు. మనకు నామనక్షత్రం కనుక అంటే పేరు మీద కనుక మనం చూస్తే కొంతవరకు మనం సాధించవచ్చును. కానీ డేట్ ఆఫ్ బర్త్ కనుక పూర్తి స్థాయిలో ఉండేది ఉంటే ఖచ్చితంగా 100% ఫలితాలను తెలుసుకోవచ్చును. మరి ఈ పేరు లేని వారికి ఎలా? ఈ పేరు లేని వారి విషయం ఏమిటి అంటే వారికి కనుక సుమారు వారి వయసు తెలిసేది ఉంటే వారి హస్తరేఖల ఆధారంగా వారి హస్తరేఖల ఆధారంగా మా దగ్గర తాళపత్ర గ్రంథాలు ఉంటాయి. అందులో వారి హస్తరేఖల ఆధారంగా వారి జీవితం ఎలా సాగుతుంది ఏమిటి అని విషయాన్ని తెలియజేస్తాం. అలాగే నామనక్షత్రం మీద కూడా వారికి జాతకాన్ని రాసి దాన్ని ఏ విధంగా అవుతే బాగా ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తాను. ఇకపోతే ఎవరి జాతకంలోనైనా కానీ మనకు జాతక రీత్యానే జీవితం నడుస్తుంది, కానీ దానికి గోచారము అటాచ్మెంట్ కానీ జాతకంలో ఏదైతే ఉంటుందో అది జరుగుతూ ఉంటుంది. జాతకం వల్ల రాబో ఒక కష్టాలను తెలుసుకోవచ్చును. ఈ అబ్బాయి చదువుతాడా చదవడా, ఎలాగైతే ఇతను బాగుపడతాడు ఏమిటి అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే జాతక పరిశీలన ద్వారానే తెలుస్తుంది, వేరే విధానంలో తెలియదు. కాబట్టి మనము ఏదైనా కష్టం వచ్చినప్పుడు జాతకాన్ని తెలుసుకుంటేనే మన అభివృద్ధిలోకి వస్తాం. కాబట్టి మీ జాతక సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం చేసుకోండి. ఎంతోమంది వివాహాలు కాకుండా ఉద్యోగాలు లేకుండా ఆర్థికంగా వెనుకబడుతూ ఉన్నవారు చాలామందిని గమనించాను నేను. వారి జాతకాన్ని కనుక పరిశీలింపజేసుకుంటే బ్రహ్మాండంగా రాణిస్తారు. ఎంతోమందికి సహాయం చేశారు. మీకు ఏదైనా జాతక సమస్యలు తీరాలనుకుంటే ఈ కింది నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా మీకు సలహాలు ఇచ్చి అభివృద్ధికి తెస్తాను. ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. నమస్కారం.